పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు పని చేశానని ఆయన ఆవేదన చెందారు. అప్పటి పరిస్థితుల్లో తప్పటడుగు వేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తనకు నియోజకవర్గానికి వెంట్రుకవాసి కూడా లాభం జరగలేదని అన్నారు. తనపై నమోదైన అక్రమ కేసుల్లో ఏ ఒక్క కేసు కూడా మాఫీ కాలేదన్నారు. కోర్టుల ద్వారానే తాను న్యాయం కోసం కొట్లాడుతున్నానని చెప్పారు. తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ తనను 3 సార్లు పటాన్చెరు నుండి గెలిపించి ఎమ్మెల్యేను చేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనపై అక్రమ కేసులు బనాయించి వేధించిందని అన్నారు. అప్పటి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆ పార్టీలో చేరి తప్పు చేశానని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని కార్పొరేటర్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి కృషి చేయాలని గూడెం మహిపాల్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపల్ స్థానాల్లోని 105 వార్డు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడున్న పరిస్థితుల బట్టి ఒక అడుగు తప్పుటడుగు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరికి అందరూ కష్టపడి చేసిరు, మున్సిపాలిటీలు చేసిరు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిరు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో సైతం ఆయన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఆయన నిజంగానే బీఆర్ఎస్ లో తిరుగు చేరడానికి సిద్ధమవుతున్నాడా, లేక పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రోజు రోజుకు తీవ్రమై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అనర్హత వేటి నుండి తప్పించుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే ఆయనను తిరిగి పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంగీకరిస్తారా అనే చర్చ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతే ఆయన ఇలా వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి అక్కడ ఇమడలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కూడా మహిపాల్ రెడ్డికి తలనొప్పిగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధులు ఎవరికి వారుగా గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్యక్రమాలను కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వర్గాలు అడ్డుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకుండా కాటా శ్రీనివాస్, నీలం మధులు ఇప్పటి నుండే పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి గాని మద్దతు లభించలేదు. దీంతో కొంతకాలంగా ఆవేదనతో ఉన్న మహిపాల్ రెడ్డి దగ్గరి అనుచరులు కొందరు ఇటీవలే మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన తమ్ముడు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని భావిస్తున్న మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోగా బీఆర్ఎస్ పార్టీలో చేరి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకొని తన సత్తా చాటాలని మహిపాల్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. ఆయన గులాబీ గూటికి చేరడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.